నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంటే కొన్ని జిల్లాల్లో మాత్రం వేసవిని తలపించేలాగా అక్కడ ఎండలు మాత్రం వస్తున్నాయి. మరి మారిన వాతావరణం గల కారణం ఏంటి? ఋతుపవనాలు తెలంగాణకు వ్యాపించాయి, ఇక మొత్తం వర్షాలు రాబోతున్నాయని కూడా గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవ రూపం దాల్చట్లేదు. దానికి గల కారణాలు ఏంటి, అలాగే రాష్ట్రంలో ఎలాంటి వెదర్ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్, ఋతుపవనాలు వచ్చాయి, ఇక రాష్ట్రంలో ఇక మొత్తం వర్షపాతం అని కూడా ఇటు వాతావరణ శాఖ నుండి కూడా అప్డేట్ వచ్చింది. కానీ లేటెస్ట్గా మొత్తం రాష్ట్రంలో ఇటు కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండాకాలం తలపించేలాగా మాత్రం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏం జరుగుతుంది? ఋతుపవనాలు మనకి ఈసారి ఈ ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉండటం వల్ల కొంత మందగమనంగానే నడుస్తున్నట్టు చెప్పాలి. మనకి మొదట కేరళలోకి 26వ తారీఖు ప్రవేశిస్తాయని భావించాము. అక్కడ కూడా లేట్ అయింది. 4వ తారీఖు జూన్కి అక్కడికి ప్రవేశించడం జరిగింది. అటు తర్వాత మనకి 8వ తారీఖు నాటికి దక్షిణంలో ఉన్న క్రింది జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లాలోకి ప్రవేశించి ఒక 4 రోజుల పాటు మళ్ళీ కదలకుండా అక్కడే ఉండిపోయి, తర్వాత ఒక 4 రోజులకి 12, 13 తారీఖుల సమీపంలో మనకి ఇటు వికారాబాదు, హైదరాబాదు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ఇటు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే తదుపరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంతా నిన్నటికి కవర్ అయ్యి, ఒడిస్సాలోని కొన్ని భాగాలు కవర్ అయ్యి, ఇటు ఉత్తర ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కవర్ అవ్వడం జరిగింది. కానీ మన తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతంలో ఇవి పైకి జరగడం లేదు. ప్రస్తుతం మనకి ఓన్లీ హైదరాబాదు దాటి కొంచెం ముందుకు పోయి అక్కడ ఆగిపోవడం జరిగింది. నార్మల్గా మాన్సూన్ మనకి తెలంగాణలోకి ప్రవేశిస్తే ఒక 2 నుంచి 3 రోజుల్లో మొత్తం రాష్ట్రం అంతా కవర్ అవుతుంది. ఈసారి 8వ తారీఖు ప్రవేశించి ఈసారి ఈరోజు 16వ తారీఖు అయినప్పటికీ ఓన్లీ సగం ప్రాంతమే మనకి కవర్ అయ్యి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, ఇటు ఈశాన్య జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి ప్రాంతంలో ఈ ఉత్తర గాలులు, వేడి గాలులు ప్రవేశించి మనకి హీట్ వేవ్ లాంటి పరిస్థితులు, హీట్ వేవ్ కూడా నమోదవుతుంది. గత 2 రోజుల నుంచి మనకి ఇటు భద్రాద్రి కొత్తగూడెము, అలాగే ఈ ఆదిలాబాద్ జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. హీట్ వేవ్ అంటే మనకి ఇప్పుడు మే నెలలో ఉన్నట్టుగా 45 డిగ్రీలు రాదు, కానీ ఇప్పుడు మాన్సూన్ పీరియడ్ వచ్చేసేటప్పటికి మనకి నార్మల్ టెంపరేచర్ అక్కడ 36, 37 డిగ్రీలే ఉండాలి. కానీ 41 డిగ్రీలు వస్తే నార్మల్ కంటే 4.5 డిగ్రీలు ఉండి 40 డిగ్రీలు దాటినా కూడా హీట్ వేవే. సో ఆ దృష్ట్యా ఈ ప్రాంతంలో మనం హీట్ వేవ్ అలర్ట్ కూడా ప్రస్తుతం పెట్టడం జరుగుతుంది. సార్, ఈ హీట్ వేవ్ ఎఫెక్ట్ కూడా కింద ఉన్న మాన్సూన్ జిల్లాలపైన ఏమైనా పడే అవకాశం ఉందా? ఈ హీట్ వేవ్ ఎఫెక్ట్ పడదు, కానీ మనకి ఏమవుతుందంటే హీట్ వేవ్ ఎఫెక్ట్ ప్రస్తుతం మనకి ఈ జిల్లాల్లో ఉంది. ఈ ఈశాన్య జిల్లాలు, తూర్పు జిల్లాల్లో హీట్ వేవ్ ఎఫెక్ట్ ఉంది. ఇటు మన కిందన ఉన్న జిల్లాల్లో అయితే మనకి ప్రస్తుతం ఈ అరకొర మాయిశ్చర్ కొద్దిగా మనకి ఇక్కడి వరకు ప్రవేశించాయి కాబట్టి కొద్దిపాటి తేమే ఉంది. ఈ కొద్దిపాటి తేమతోటి ఇక్కడ ఉన్న హీట్ తోటి మనకి వేసవకాలం వచ్చినట్టుగా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు వచ్చి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు కురుస్తున్నాయి. మనకి 2 రోజుల క్రితం ఫోర్కాస్ట్లో అయితే మనకి అరౌండ్ 18, 19 తారీఖుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం కనిపించింది. కానీ ప్రస్తుతం మళ్ళీ మాన్సూన్ గాలుల్లో వేగం తగ్గిపోవడం వల్ల మనకి రాగల 5-6 రోజుల వరకు పెద్దగా వర్షపాతం వచ్చే అవకాశం అయితే కనపడలేదు. ఇలా చెదురుమదురు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశమే ఉంది. సో ఏ జిల్లాలో ఒకవేళ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యే అవకాశం ఉంది? మనకి ప్రస్తుతం ఈ రోజు పరిస్థితి చూసినట్టయితే ఇటు ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, మన రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాల్లో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉందని, మనము ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉందని వార్నింగ్ పెట్టడం జరిగింది. రేపు కూడా మనకి ఉత్తర జిల్లాలు, అలాగే ఈ వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో జల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా 4-5 జిల్లాలు, దక్షిణ జిల్లాల్లో వర్షపాతం ఉంది. ఇలా చెదురుమదురు వర్షాలే తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా మాన్సూన్ ప్రవేశిస్తే మనకి బాగా ముసురు పట్టిన వాతావరణం వచ్చి వర్షాలు పడే సూచన అయితే, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే సూచన రాగల 4-5 రోజుల వరకు కూడా మనకి పెద్దగా కనిపించడం లేదు. మొత్తం కూడా ఇటు రైతులు కూడా మొత్తం వానాకాల సంబంధించిన పంట వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం అయితే మాత్రం తొందరపడద్దు, జాగ్రత్త పడండి, అప్పుడే మీరు పంటలు ప్రారంభించొద్దని కూడా ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఈసారి వర్షపాతము ఎట్లా ఉండబోతుంది ఈ సీజన్కు?
ఈసారి వర్షపాతం డెఫినెట్గా మనకి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది, తక్కువ వర్షపాతం ఉంటుంది. తక్కువ వర్షపాతం ఉన్నా కూడా 90% వర్షపాతం ఉన్నా కూడా అది మామూలుగా పడినట్టుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని రోజుల్లోనూ పడితే బాగానే ఉంటుంది. కానీ ఎల్నినో సమయంలో ఏమవుతుందంటే ఎక్కువగా ఇలా డ్రై గ్యాప్స్ వచ్చేసి ఒక 4-5 రోజులు మటుకు మనకు భారీ వర్షాలు పడిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి పంటలకి ఉపయోగపడదు, అలాగే తాగునీటికి కూడా ఇబ్బందులు ఉంటాయి. అందుకని మేము కూడా అదే చెప్తున్నాము. ప్రస్తుతం మనకి 4-5 రోజుల వరకు ఈ స్వల్ప వర్షపాతంతో పంటలు ఏమీ కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. అందుకని మళ్ళీ ఏదైనా ఈ మాన్సూన్ మళ్ళీ మధ్య భారతం అంటే మధ్యప్రదేశ్ దాటి ముందుకెళ్ళిన తర్వాత మాన్సూన్లో గాలులలో మాన్సూన్ ట్రఫ్ ఋతుపవన ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఆ ఋతుపవన ద్రోణి ఏర్పడినప్పుడు ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో మనకి వర్షాలు పడతాయి. సో దాని పొజిషన్ చూసి అలాగే మనకి ఏదైనా అల్పపీడనం లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మన దగ్గర నుంచి ఫోర్కాస్ట్ వస్తుంది. రాగల 4-5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయి, భారీ వర్ష సూచన ఉంది అని చెప్పినప్పుడు పంటలకి తయారవ్వాల్సిందిగా చెప్తున్నాము. ఇప్పుడు ఈ అరకొర వర్షాలతోటి విత్తనాలు పెట్టినట్టయితే అవి సరిగా మొలకలు రాక ఈ నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం వచ్చే 4-5 రోజుల వరకు కూడా మనకి ఇంచుమించుగా డ్రై స్పెల్, అక్కడక్కడ కొద్దిగా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. కాబట్టి పంటలు వేయడానికి అప్పుడే కొంచెం కంగారు పడొద్దని చెప్తున్నాము. మరొక విషయం ఏంటంటే మనకి ఈ పీరియడ్లో అప్పుడప్పుడు భారీ వర్షాలు పడిపోతుంటాయి. ఈ భారీ వర్షాలని ప్రతివారు కూడా ఇప్పుడు ప్రతి నీటి బొట్టుని కూడా జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంది. అది పంట పొలాల్లో కానివ్వండి, ఇళ్లల్లో కానివ్వండి. ఎందుకంటే మళ్ళీ గ్రాపులు వచ్చేసి మనకి గోదావరి, కృష్ణా నదీ జలాల్లో కూడా నీటి లభ్యత తగ్గిపోయినప్పుడు సిటీల్లో కూడా తాగునీటికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ భారీ వర్షాలు పడినప్పుడు దాన్ని మొత్తం వృధాగా డ్రైన్లలోకి, రోడ్ల మీదకి వదలడం కాకుండా ఎవరి ఆవరణలో వారు ఒక ఇంకుడు గుంత పెట్టుకుని బోర్ రీఛార్జ్ చేసుకోవడమో లేకపోతే వారికి ఉన్న సంపులోకి మళ్లించుకోవడమో చేసుకున్నట్టయితే బాగా ఇబ్బందికర పరిణామాలు వచ్చినప్పుడు ఈ వాటర్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంటల్లో కూడా ఒక కుంట లాంటిది తవ్వుకుని భారీ వర్షం వచ్చినప్పుడు మనం బోదెల ద్వారా బయటకు వదిలేస్తుంటారు. బయటకు వదలకుండా అందులో జాగ్రత్త పరుచుకున్నట్టయితే గ్యాపులు వచ్చి 3-4 వారాలు వర్షాలు లేనప్పుడు ఈ నీటితోటి మళ్ళీ పంటకి తడి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. చివరిసారి చెప్పండి, ఆ ఋతుపవనాలు పూర్తి స్థాయిలో తెలంగాణలోకి రావడానికి, తెలంగాణకు తాకడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం మరొక 3-4 రోజుల్లో తెలంగాణను దాటుతుందని భావిస్తున్నాము. అయితే గత 3 రోజులు బట్టి ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. ఈ ఎల్నినో పీరియడ్లో ఏమవుతుందంటే ముఖ్యంగా మనం కరెక్ట్గా చెప్పే పరిస్థితి కూడా ఉంది. మొన్నటి వరకు బాగా వేగవంతంగా ఉన్న గాలుల్లో సడన్గా కొంచెం వేగం మందగించింది. సో ఇటువంటి పరిస్థితులు ఎల్నినో వల్ల ఉంటాయి. ప్రస్తుత పరిస్థితిలో అయితే ఒక 3-4 రోజుల్లో తెలంగాణ అంతా కవర్ అవుతుందని మనం భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పాటికే ఋతుపవనాలు అంతా కూడా తాకుతాయని కూడా గతంలో వారం రోజుల క్రితం కూడా అంచనా వేశాం. కానీ ఎల్నినో ప్రభావం కారణంగా అయితే మాత్రం సగం వరకే, దాదాపు హైదరాబాద్ కింది వరకు అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరో 3-4 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఋతుపవనాలు వస్తాయని కూడా అంచనా వేస్తున్నాం. గత 3 రోజుల నుంచి అలాగే అనుకుంటున్నారు, కానీ అక్కడే ఆగిపోయింది. మరి ఒక 4 రోజుల తర్వాత అయితే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సగం జిల్లాల్లో మాత్రం ఇటు వర్షపాతం, తేలికపాటి వర్షపాతం నమోదవుతుంటే ఇటు ఆదిలాబాద్ లాంటి ఆ జిల్లాల్లో మాత్రం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం అక్కడ మాత్రం హీట్ వేవ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఋతుపవనాలు అక్కడికి చేరుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. మరి వచ్చే 3-4 రోజుల లోపు అయితే మాత్రం ఎలాంటి భారీ వర్షపాతం అయితే మాత్రం నమోదయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా తెలంగాణ మీద కనిపిస్తూ ఉంది. ఈ పాటికే ఋతుపవనాలు కూడా మొత్తం రాష్ట్రానికి రావాల్సి ఉండగా దాని యొక్క ప్రభావం వల్ల సగం వరకే వచ్చి ఆగిపోయినాయి. మరో వచ్చే అంటే 3-4 రోజుల తర్వాత మాత్రం వాతావరణంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కల్పిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.